ఇప్పుడు ఆయన అమృత భాండాన్ని తీసుకొచ్చి అన్ని దర్భలతోటే తయారు చేయబడి ఉందో చాప లాంటిది, దాని మీద ఆ అమృత భాండాన్ని పెట్టాడు. పావులన్నీ గబగబా సంతోషంగా వచ్చేసి తాగేస్తాం అన్నాయి. చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు సాక్షులుగా చెప్తున్నాను. ఇంద్రుడి చేత రక్షింపబడే అమృతాన్ని ఇమ్మని మీరు అడిగారు, నేను పట్టుకొచ్చి మీకు ఇచ్చాను. అయిపోయింది నా కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు మా దాస్యం వదిలిపోయిందా లేదా? వదిలిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను మా అమ్మ మీకు దాసులం కారు. స్నానం చేసి చక్కగా ఆభరణములు పెట్టుకుని వచ్చి తాగేసేది. ఆయన వెంటనే తన మూపున అమ్మని కూర్చోబెట్టుకుని, అమ్మా నీ దాస్యం అయిపోయింది అన్నాడు. వాళ్ళు స్నానానికి వెళ్ళారు. ఇంద్రుడు వచ్చి అమృత భాండాన్ని పట్టుకుని మళ్ళీ దేవలోకానికి పట్టుకెళ్ళిపోయి రక్షణలో పెట్టేశాడు. వాళ్ళు ఇది అమృతం పెట్టిన దర్భలు కదా అని నాకితే దర్భల యొక్క అంచులు చాలా సూదిగా పదునుగా ఉంటాయి. ఆ నాలుకలన్నీ చీరుకుపోయి 2 నాలుకలు అయ్యి, 2 నాలుకలు పాములో ఉండడానికి కారణం అప్పటి నుంచి వచ్చింది.